అందరికీ నమస్కారం. ఈరోజు మన రెండో సినిమా ఏంటంటే 'అగాధ'. 'అగాధ' 'అగాధ' కాదేమో 'అగధ' అనుకున్నా. 'అగధ'కి మీనింగ్ ఏమి కనపడలేదు నాకు. 'అగాధ'కైతే లోతైన నిజం ఉన్నట్టుండింది. సో మర్చిపోయినట్టున్నారు. సో ఈ సినిమా ముందు ఒక చిన్న స్టోరీ ఉపోద్ఘాతం చెప్పుకుందాం మనం. నాకు ఎంఎస్ రాజుకి పెద్దగా పడదు, ఎందుకంటే చిన్నప్పుడు కొట్టుకున్నాం కాదు, కానీ అంటే ఆయన పెద్ద ఆయన కదా, మనం ఆ వయసులో చదువుకున్న వాళ్ళం కాదు. 'ముంగారు మల్లె' అని సినిమా ఉంది ఒకటి, మన కామెడీ గణేష్, మేనకా గాంధీ, కన్నడం సినిమా. దాంట్లో పాటలు బాగుంటాయి, సినిమా కూడా మంచి హిట్ అయినటువంటి సినిమా. దాన్ని తెలుగులోకి 'వాన' అని చెప్పి మా ఎంఎస్ రాజు తీసుకొచ్చాడు. ఎంఎస్ రాజు మామూలుగా ప్రొడ్యూసరు, కానీ 'వాన' సినిమా ముంగారం వల్ల చూశాను కదా, నేను తీసేస్తాను అన్నట్టు తీసేసాడు. చూస్తే సినిమాలో పాటలు బాగానే ఉంటాయి, ఒక అన్ని సీన్లోనే బాగుంటాయి, బట్ సినిమాలో అంత ఊపు ఉండదు, ఏదో తీసేసాడు. ఇప్పుడు నీ పని ప్రొడ్యూసర్ కదా, ప్రొడ్యూసర్గా చూసుకోకుండా ఈ డైరెక్షన్లో వేలు పెట్టడం ఎందుకు? వేరే డైరెక్టర్, ఒక డైరెక్టర్ తీసుకొచ్చుంటే నీట్గా తీసి ఉండేవాడేమో. సో అలాగని చెప్పి ఉండేది నాకు. సో ఈ సినిమా మీద కూడా నాకు ఎక్స్పెక్టేషన్స్ లేదు పెద్ద, ఏదో ఒకటి మళ్ళీ దీన్ని కూడా ఏదో పులిహార చేస్తారన్నట్టు అనుకున్నా. కాకపోతే ఈ సినిమాతో నన్ను నా నమ్మకాన్ని తుంచేశాడు. సో అది ఒక రకంగా ఎంఎస్ రాజుకి గుడ్ పాయింట్. ఈ 'అగాధ' ఇదేంటంటే ఆత్మలు, అటువంటి సూపర్ న్యాచురల్ ఇవన్నమాట. ఒక ఊరిలో మహాదేవి అని చెప్పి ఈమె ఇటువంటి ఆత్మల్ని వాట్ల దెయ్యం పెట్టిన వాళ్ళని బాగు చేస్తూ ఉంటుంది అనమాట. ఆ గురించి ఒక కథ రాద్దాము, ఒక నవల రాద్దాం అన్నట్టు ఒక ఇద్దరు కప్పులు వెళ్తారనమాట. అమ్మాయి రాస్తుంది, అమ్మాయికి తోడులాగా. సో ఇంకా సినిమా అంతా ఏంటంటే ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నట్టు దాటి ఆ గురించి చెప్తూ ఉంటుంది. ఆమెకి షాడోయింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనమాట, కేటీ షాడోయింగ్ సెషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో మనకి సురేష్ సినిమా కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సినిమా కథ మొదలైనప్పటి నుంచి కూడా ఆసక్తిగా సాగుతూ ఉంటుంది, ఎక్కడ బోరు కొట్టలేదు. మంచి కథ మీద అయితే గ్రిప్ మాత్రం బాగుంటుంది అనమాట. సో కొంచెం ఆత్మలు ఇవి వేరే సబ్జెక్ట్ అయినా కానీ దాన్ని ఇంట్రెస్టింగ్గా తీశాడు. ఇంకా కొన్ని హత్యలు జరుగుతుంటాయి, మధ్యలో కొంతమంది ఆత్మలు వస్తూ ఉంటాయి, వాటితో ఇవి మాట్లాడుతూ ఉండడం, ఇవి కూడా కొంచెం ఈ గురువు ఉంటుంది, ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది, మహాదేవి కూడా. సో సినిమా అయితే చివరి వరకు కూడా బాగా అనిపించింది. సో కామాక్షి భాస్కర్ల ఈ మహాదేవిగా చేసింది. ఇంతకుముందు చిన్న చిన్న సినిమాలు చేసింది, మా ఊరి పొలిమేర ఇట్లా. ఇదైతే మంచి రోల్ వచ్చింది యాక్చువల్గా. ఎంఎస్ రాజు మంచి రోల్ ఇచ్చాడు ఈమెకి. అంటే ఆమెకి బాగా పెద్ద కళ్ళు, మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉండడం, ఇవన్నీ కూడా బాగా వాడుకున్నారు దీంట్లో. తర్వాత ఇంకొక ఆమె జోవికా విజయ్ కుమార్, ఇవి కూడా ఈ పేరు తెలీదు, ఆమె ఎవరో మంచి యాంగ్రీ యంగ్ గర్ల్ లాగా కూడా ఉంది. తీరా వీకీలో చూస్తే మన విజయ్ కుమార్ మనవరాలంట, వనితా విజయ్ కుమారు కూతురు అట్లా. సో అమ్మాయి కూడా బాగానే చేసింది, అంటే మంచి అమ్మాయి కూడా ఒక మంచి రోలే ఉంటుంది. సో కొంచెం కోపంగా ఉన్నటువంటి రోలు, ఒక డిఫరెంట్ రోలు, చివరిలో పశ్చాత్తాపం, ఇవన్నీ కూడా బాగుంది. ఇంకా భానుచంద్ర కూడా దీంట్లో ఒక తండ్రిగా, సగటు తండ్రిగా బాగానే ఉంటుంది అతని రోల్ కూడా. సో 'వాన' సినిమాలో ఫ్లాప్ అయినా దీంట్లో మాత్రం హిట్ అయ్యాడు మన ఎంఎస్ రాజు, దీనికి మెచ్చుకోవాలి.
ఇక ఇతనికి ఒక సన్ స్ట్రోక్ ఉంది. అతను సుమంత్ మాత్రం మంచి సినిమాలు వచ్చినా అతనికి పెద్ద యాక్షన్ రాదు కాబట్టి ఏదో ఒకటి ఇంకా కెరియర్లో పెద్ద రాలేదు. సో చూద్దాం, మన రాజుగారి లాగే సుమంత్ కూడా కెరియర్ బ్రేక్ వస్తుందేమో. సో అగధ సినిమా అయితే చూడొచ్చు, మంచి సినిమా. అంటే భయంకరమైనటువంటి సీన్లే ఉండవు కానీ బట్ కొంచెం హారర్ జానరు. సో చూసేయచ్చు సినిమా. ఇంకా యాక్చువల్గా నేను ఈ సినిమాకి ఎక్కువ మంది మనుషులు ఉండరేమో అనుకున్నా, ఎందుకంటే ముందు రోజే ఈ పాంచాలి భర్తృక చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఈ సినిమాకి అయితే సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి మనుషులు వస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ హాల్ కూడా ముక్కాలు భాగం నిండినట్టే చెప్పుకోవచ్చు. జనాలు కూడా అంటే దీని గురించి పాజిటివ్ టాక్ వచ్చినట్టుంది. ఇక సినిమాకి వెళ్ళే ముందు కూడా నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టగానే మన బ్రదరు మణికంఠ కూడా చూసి సినిమా సూపర్ హిట్ అని అన్నాడు అనమాట. ఏమో మనం చూద్దాం అన్నట్టు అన్నాను, ఎందుకంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు. ఇంటర్వ్యూలు మాత్రం చూశాను, దాంట్లో అదే మామూలు రెగ్యులర్ సొల్లే కదా, సినిమా చూస్తే కానీ తెలియదు మనకి. సో అటువంటి జనాలు కూడా వచ్చారు, ఫుల్ అయిందనమాట అది సినిమా కూడా. సో దట్స్ ఇంట్రెస్టింగ్. సో చూడొచ్చు సినిమా, నీట్గానే ఉంది, క్లీన్గానే ఉంటుంది, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అనమాట. సో కంగ్రాచులేషన్స్ ఎంఎస్ రాజు, మొత్తానికి మీరు కూడా డైరెక్టర్ అయ్యారు, ప్రొడ్యూసర్ నుంచి, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నుంచి. ఇక సినిమా కూడా మంచి వాతావరణం ఇవంతా కూడా ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దు అనమాట. సో చాలా నీట్గా ఉంది, అందంగా కూడా ఉంది.